నమస్కారం పిల్లలు. నేను బిందు. గత సెషన్లో ఆవర్తన పట్టిక ఎలా తయారు చేయబడిందో మనం ఇప్పటికే తెలుసుకున్నాము. ఈరోజు మనం దాని యొక్క కొన్ని ముఖ్యమైన అంశాలు మరియు దాని అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. కొత్త సెషన్ను ప్రారంభించే ముందు మునుపటి సెషన్ని రివైజ్ చేద్దాం. డో బెరీనర్ మూలకాలను వాటి సాపేక్ష పరమాణు ద్రవ్యరాశి ఆధారంగా 3 ట్రైడ్స్ సమూహంలో వర్గీకరించాడు. జాన్ న్యూలాండ్స్ 56 తెలిసిన మూలకాలను వాటి పరమాణు ద్రవ్యరాశి పెరుగుతున్న క్రమంలో అమర్చారు. డిమిత్రీ మెండలీవ్ ఆవర్తన నియమాన్ని ప్రతిపాదించారు. మెండలీవ్ యొక్క ఆవర్తన పట్టికలో సమూహాలు అని పిలువబడే 8 నిలువు వరుసలు మరియు పీరియడ్స్ అని పిలువబడే 7 క్షితిజ సమాంతర వరుసలు ఉన్నాయి. ఆధునిక ఆవర్తన పట్టికలో అన్ని మూలకాలు వాటి పరమాణు సంఖ్య పెరుగుతున్న క్రమంలో అమర్చబడి ఉంటాయి. ఆధునిక ఆవర్తన పట్టికలో 7 కాలాలు మరియు 18 సమూహాలు ఉన్నాయి. మూలకాలు వాటి పరమాణువులలోని షెల్స్ సంఖ్య ఆధారంగా పీరియడ్స్లో ఉంచబడతాయి. ప్రతి సమూహంలోని మూలకాల యొక్క సాధారణ లక్షణాల ఆధారంగా అవి వివిధ కుటుంబాలుగా వర్గీకరించబడ్డాయి. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. బ్లాక్లుగా మూలకాల వర్గీకరణ. ఆధునిక ఆవర్తన పట్టిక యొక్క ప్రయోజనాలు. ఆవర్తన పట్టికలో హైడ్రోజన్ స్థానం, అరుదైన వాయువుల స్థానం. ఆధునిక పట్టికలోని మూలకాల యొక్క ఆవర్తన లక్షణాలు. కీలక పదాలు. బ్లాక్ ఆవర్తన పట్టికలో 4 భాగాలు. క్షారలోహం సమూహంలో ఉన్న లోహం. హాలోజన్ గ్రూప్ 17లో ఉన్న అలోహం. అరుదైన వాయువు సమూహం 18లో ఉన్న నోబుల్ గ్యాస్. పరమాణు వ్యాసార్థం. అయనీకరణ శక్తి. సెషన్ను ప్రారంభించే ముందు ఈ కాన్సెప్ట్ మ్యాప్ని చూద్దాం. పరమాణువులోని ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ ఉండే షెల్స్లో ఉంటాయని మనకు తెలుసు. ప్రతి షెల్ 1 లేదా అంతకంటే ఎక్కువ సబ్ షెల్లను కలిగి ఉంటుంది. దీనిలో ఎలక్ట్రాన్లు నిర్దిష్ట పద్ధతిలో పంపిణీ చేయబడతాయి. ఈ సబ్ షెల్లు ఎస్, పి, డి మరియు ఎఫ్గా పేర్కొనబడ్డాయి. సబ్ షెల్స్లో ఎలక్ట్రాన్ల అమరిక ఆధారంగా ఆవర్తన పట్టికలోని మూలకాలు ఎస్, పి, డి మరియు ఎఫ్ బ్లాక్లుగా 4 బ్లాక్లుగా వర్గీకరించబడ్డాయి. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఇందులో గ్రూప్ 1 క్షారలోహాలు మరియు గ్రూప్ 2 క్షార మృత్తిక లోహాలు ఎలిమెంట్స్ ఉంటాయి. వాటిని ప్రాతినిధ్య అంశాలు అని కూడా అంటారు. సమూహం 1 హైడ్రోజన్ మినహా యొక్క మూలకాల లోహాలు. అవి నీటితో చర్య జరిపి లిట్మస్ పేపర్ యొక్క రంగును ఎరుపు నుండి నీలం రంగుకు మార్చే ద్రావణాలను ఏర్పరుస్తాయి. ఈ ద్రావణాలు అత్యంత ఆల్కలీన్ లేదా బేసిక్ అని చెప్పబడింది. అందుకే వీటిని క్షారలోహాలు అంటారు. సమూహం 2 యొక్క మూలకాలు కూడా లోహాలే. అవి ఆక్సిజన్తో కలిసి ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి. వీటిని గతంలో మృత్తికలు అని పిలుస్తారు మరియు ఈ ఆక్సైడ్లు నీటిలో కరిగినప్పుడు
ఆల్కలీన్ ద్రావణాలను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ఈ మూలకాలను క్షార మృత్తిక లోహాలు అంటారు. పి బ్లాక్ మూలకాలు. ఈ మూలకాలు ఆవర్తన పట్టికలో సమూహం 13 నుండి 18 వరకు ఉన్నాయి. వాటిలో నోబుల్ వాయువులతో పాటు హీలియం మినహా బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ కుటుంబాలు ఉన్నాయి. వాటిని ప్రాతినిధ్య అంశాలు అని కూడా అంటారు. పి బ్లాక్ అతిపెద్ద రకాల మూలకాలకు నిలయం మరియు 3 రకాల మూలకాలను కలిగి ఉన్న ఏకైక బ్లాక్. లోహాలు, నాన్ మెటల్స్ మరియు మెటలాయిడ్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్. ఇందులో గ్రూప్ 3 నుండి గ్రూప్ 12 ఎలిమెంట్స్ ఉంటాయి. అవి ఆవర్తన పట్టిక మధ్యలో కనిపిస్తాయి. వాటి లక్షణాలు ఎస్ బ్లాక్ మరియు పి బ్లాక్ మూలకాలకి మధ్యస్థంగా ఉంటాయి. కాబట్టి వాటిని పరివర్తన మూలకాలు అంటారు. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఇందులో లాంతనాయిడ్స్ అని పిలువబడే లాంతనం లా 57, తరువాత 14 ఎలిమెంట్స్ మరియు యాక్టినియం ఏసి 89, తరువాత 14 ఎలిమెంట్స్ యాక్టినాయిడ్స్ అని పిలుస్తారు. అవి ఆవర్తన పట్టిక దిగువన ఉంచబడ్డాయి. వాటిని అంతర్గత పరివర్తన మూలకాలు అని కూడా అంటారు. పట్టిక మరింత ప్రాథమిక లక్షణం అంటే పరమాణు సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ఇది మూలకం యొక్క స్థానాన్ని దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్తో మరింత స్పష్టంగా సహసంబంధం చేస్తుంది. ప్రతి పీరియడ్ పూర్తి చేయడం మరింత తార్కికంగా ఉంటుంది. ఒక కాలంలో పరమాణు సంఖ్య పెరిగే కొద్దీ జడవాయువు కాన్ఫిగరేషన్ చేరే వరకు శక్తి షెల్లు క్రమంగా నింపబడతాయి. ఇది గుర్తుంచుకోవడం మరియు పునరుత్పత్తి చేయడం సులభం. ప్రతి సమూహం ఒక స్వతంత్ర సమూహం మరియు ఉపసమూహాల ఆలోచన విస్మరించబడింది. ఐసోటోప్లు ఒకే పరమాణు సంఖ్యను కలిగి ఉన్నందున మూలకం యొక్క అన్ని ఐసోటోపులకు ఒక స్థానం సమర్థించబడుతుంది. 8వ సమూహం యొక్క స్థానం మెండలీవ్ యొక్క పట్టికలో కూడా ఈ పట్టికలో సమర్థించబడింది. పరివర్తన మూలకాల యొక్క లక్షణాలు ఆవర్తన పట్టికలోని ఎడమ భాగం మరియు కుడి భాగం మూలకాల మధ్య మధ్యస్థంగా ఉన్నందున అన్ని పరివర్తన మూలకాలు మధ్యలో తీసుకురాబడ్డాయి. పట్టిక పూర్తిగా లోహాలను నాన్ మెటల్స్ నుండి వేరు చేస్తుంది. నాన్ మెటల్స్ ఆవర్తన పట్టిక యొక్క కుడి ఎగువ మూలల్లో ఉంటాయి. హైడ్రోజన్ అనేది ఆవర్తన పట్టికలోని తేలికైన, చిన్నదైన మరియు మొదటి మూలకం. దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్ని మూలకాలలో సరళమైంది. ఇది ఆవర్తన పట్టికలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. ఇది దాని లక్షణాలలో క్షారలోహాలు అలాగే హాలోజన్ల వలె ప్రవర్తిస్తుంది. ఆవర్తన పట్టికలో ఇది క్షారలోహాల పైభాగంలో ఉంచబడుతుంది. 1 క్షారలోహాల వంటి హైడ్రోజన్ అయాన్ హెచ్ను ఏర్పరచడానికి హైడ్రోజన్ తన ఏకైక ఎలక్ట్రాన్ను కోల్పోతుంది. 2 ఇది హాలోజన్ల వంటి హైడ్రేట్ అయాన్ హెచ్ను రూపొందించడానికి ఒక ఎలక్ట్రాన్ను కూడా పొందగలదు. 3 క్షారలోహాలు ఘన పదార్థాలు అయితే
హైడ్రోజన్ వాయువు. అందువల్ల హైడ్రోజన్ యొక్క లక్షణాలు ప్రత్యేకమైనవి కాబట్టి ఆధునిక ఆవర్తన పట్టికలో హైడ్రోజన్ స్థానం ఇప్పటికీ చర్చలో ఉంది. ఆవర్తన పట్టికలోని 18వ సమూహంలోని హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్ మరియు రాడాన్ మూలకాలను నోబుల్ వాయువులు లేదా అరుదైన వాయువులు అంటారు. అవి మోనో అటామిక్ వాయువులు మరియు పూర్తిగా నిండిన సబ్ షెల్స్ కారణంగా ఇతర పదార్థాలతో సులభంగా స్పందించవు. పరమాణు వ్యాసార్థం. ఒక మూలకం యొక్క పరమాణు వ్యాసార్థం పరమాణువు యొక్క కేంద్రకం యొక్క కేంద్రం నుండి దాని వెలుపలి కవచానికి దూరంగా నిర్వహించబడవచ్చు. ఆవర్తన పట్టికలోని సమూహం నిలువు వరుసలో పరమాణు వ్యాసార్థాలు పైనుండి క్రిందికి పెరుగుతాయి. మూలకాల యొక్క పరమాణు వ్యాసార్థాలు ఎడమ నుండి కుడికి వ్యవధిలో తగ్గుతాయి. తటస్థ వాయు పరమాణువు యొక్క బాహ్య కక్ష్య లేదా షెల్ నుండి ఎలక్ట్రాన్ను తొలగించడానికి అవసరమైన శక్తిని అయనీకరణ శక్తి అంటారు. మనం సమూహంలో క్రిందికి వెళ్ళినప్పుడు అయనీకరణ శక్తి తగ్గుతుంది మరియు సాధారణంగా ఒక వ్యవధిలో ఎడమ నుండి కుడికి పెరుగుతుంది. అయనీకరణ శక్తి kJ mol పవర్ -1లో వ్యక్తీకరించబడింది. మీరు ఏమి నేర్చుకున్నారు? పరమాణు ద్రవ్యరాశిని పెంచడం ఆధారంగా మూలకాల అమరికలోని క్రమరాహిత్యాలను, అణు సంఖ్యను పెంచే క్రమంలో మూలకాలను అమర్చినప్పుడు తొలగించవచ్చు. ఇది మోస్లీ కనుగొన్న మూలకం యొక్క ప్రాథమిక లక్షణం. ఆధునిక ఆవర్తన పట్టికలోని మూలకాలు సమూహాలు అని పిలువబడే 18 నిలువు వరుసలలో మరియు కాలాలు అని పిలువబడే 7 సమాంతర వరుసలలో అమర్చబడ్డాయి. ఈ విధంగా అమర్చబడిన మూలకాలు పరమాణు పరిమాణం మరియు అయనీకరణ శక్తితో సహా లక్షణాల ఆవర్తనతను చూపుతాయి.